హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింక్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మజ్జిగ పులుసు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా వీడియో నోటిఫికేషన్స్ని అందరికంటే ముందర పొందండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. మజ్జిగ పులుసులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పులిసిన పెరుగు, శనగపిండి, ధనియాల పొడి, ఉప్పు, ఆనపకాయ, చిలకడదుంప, బెండకాయ, అల్లం, తోటకూర, పచ్చిమిరపకాయలు, టమాటా. తయారీ విధానం: మనం ఇప్పుడు పెరుగుని కొంచెం పలచం చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని, ధనియాల పొడిని కొంచెం వాటర్ కలుపుకొని పలచం చేసుకోవాలి. ఇప్పుడు మనం పలచం చేసుకున్న శనగపిండి, ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనపకాయ, చిలకడదుంపని కాసేపు బాయిల్ చేసుకోవాలి. మనం ఆనపకాయ, చిలకడదుంప ఉడికించుకున్న టైంలోనే మనం ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగలోకి తోటకూరని యాడ్ చేసుకుని దాన్ని కూడా బాయిల్ అవ్వాలి. మనకి ఆనపకాయ, చిలకడదుంప అలాగే మజ్జిగ బాయిల్ అయ్యే లోపల అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మజ్జిగలోకి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగలోకి బెండకాయ ముక్కలు, టొమాటోని కూడా యాడ్ చేసుకుని ఉడకనివ్వాలి. ఆనపకాయ, చిలకడదుంప ముక్కలు అన్నీ బాగా బాయిల్ అయిపోయాయి. ఈ బాయిల్ అయిపోయిన ముక్కల్ని ఇప్పుడు మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా బాయిల్ అవనివ్వాలి. మనం స్పెషల్గా కారం ఏమి యాడ్ చేసుకోవాల్సిన లేదు, ఆ పచ్చిమిరకాయలు ఘాటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న మిక్చర్లోకి మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం. మనకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఆ మజ్జిగలోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ డెలీషియస్ మజ్జిగ పులుసు రెడీ.